చాలామంది బిలోనా, ఏ2 ఘీ అలా ఏదో ఒక పేరు పెట్టేసి బయట మార్కెట్లలో అమ్మేస్తూ ఉంటారు. బట్ నేనైతే మా పాపకి పాలు ఎవ్రీడే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కాంచుతాను కదా. సో అది చల్లారిన తర్వాత మీగడ అట్లీస్ట్ ఒక 2 వీక్స్ అలా స్టోర్ చేసి నేనైతే ఇలా ఘీ ప్రిపేర్ చేసుకుంటాను. నాకు ఈ ఘీ అయితే ఆల్మోస్ట్ 1 మంత్ వరకు మా పాపకైతే సరిపోతుంది పర్ఫెక్ట్గా. సో అది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మనం గ్రైండ్ చేయాలి అనుకుంటే మీగడని అట్లీస్ట్ ఒక 4 అవర్స్ టు 5 అవర్స్ అయినా బయట పెట్టేసేయాలి. మొత్తం కూల్గా ఉన్నది మొత్తం తగ్గిపోయి నార్మల్ మీగడలాగా అయిపోవాలి. తర్వాత అది తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక మిక్సీ జార్లో 2 అంటే స్పీడ్ 2 ఉంటుంది కదా, అక్కడ ఒక 2 టైమ్స్, తర్వాత వెనక్కి బ్లెండ్ చేస్తూ ఒక 5 to 6 టైమ్స్ అలా బ్లెండ్ చేస్తే మీగడ మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత మనం ఇలా వాటర్లో వాష్ చేసుకోవాలి. వాటర్ ఎలా ఉండాలంటే లాస్ట్లో చూసారు కదా, తెల్లగా వచ్చేయాలి. నార్మల్ డ్రింకింగ్ వాటర్ లాగా మనం మీగడని వాష్ చేస్తే అండ్ బటర్ని వాష్ చేసిన తర్వాత వాటర్ కూడా అస్సలు పాలులాగా రాకూడదు. మొత్తం వైట్గా వచ్చేసింది అనుకోండి, అప్పుడు పర్ఫెక్ట్, అంటే నెయ్యి కాంచడానికి పర్ఫెక్ట్ అన్నట్టు. తర్వాత మనం ప్యాన్లోకి స్ప్రెడ్ చేసుకొని ఇలా చూసారా ఎంత యమ్మీగా ఉంది కదా, ఏదో వెనిలా ఐస్ క్రీమ్ చూస్తున్నట్టు. బట్ భలే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. దీన్ని ఇలా కరిగించుకోవడమే, చాలా సింపుల్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెయ్యి కాంచేటప్పుడు అంత స్మెల్ అయితే అంత బాగోదు, కానీ కాంచిన తర్వాత రైస్లో అవ్వచ్చు, పచ్చళ్ళలో అవ్వచ్చు వేసుకొని తింటే అద్దిరిపోతుంది. సో ఎప్పుడు కూడా నెయ్యి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, చేసే పద్ధతిలోనే చేయాలి. సో ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తాము అన్నప్పుడు కంపల్సరీగా మర్చిపోకుండా వేసుకోవాల్సింది ఏంటంటే తమలపాకు తొట్టిం. సో ఇది అందరూ వేయాలి అనేది ఏం లేదు. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. నేనైతే ఒక 2 వేసాను, ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందంట. చూసారా, గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. సో ఇది మొత్తం మాడిపోకముందే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత గీ కూడా బ్లాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి కాసేపు ఆరనివ్వాలి. తర్వాత మనం స్టోర్ చేసుకోవాల్సిన కంటైనర్లో వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే గీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసేసాను. కంటైనర్ కూడా కొంచెము షేప్స్ అయితే మారిపోయింది. ఇట్స్ ఓకే, పర్లేదు, ఈ షేప్ కూడా బాగానే ఉంది అనుకున్నాను. సో ఈ గీ అయితే 1/2 లీటర్ వరకు నాకు వచ్చేసింది. తర్వాత ఈ గీ మనం బయట కొనాలంటే కూడా కాస్ట్ ఎక్కువే ఉంటుంది మా పాప కోసం.